ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను, ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను, ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అప్పట్లో గుర్తున్నాయా? వారు ఈ హామీలు ఇవ్వడమే కాకుండా, మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా, అప్పట్లో వారి ఈటీవీలో, అప్పట్లో వారి ఏబిఎన్లో, అప్పట్లో వారి టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా? అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఇందులో చెప్పిన మాటలు, రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మంచి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. 2 చేతులు పైకెత్తాలి. ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు స్వయాన చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి రద్దు అయిందా అని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. మూడో హామీ, ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. నాలుగో హామీ, ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. చెప్పండి, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈడ ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో
మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క షెడ్డు స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతుల పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా